మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్లేన్ క్రాష్పై ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ టీడీపీపై అనుమానాలు వ్యక్తం చేశారు. గత నెలలో ఎలక్షన్ క్యాంపెయిన్కు వెళ్తూ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో పాటు మరో 5గురు చనిపోయారు. ఆ విమాన ప్రమాదంపై అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఏవియేషన్ మినిస్టర్ అయిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ప్రధాని మోడీకి కూడా లెటర్ రాశారు. ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ ఉంటే విచారణ సవ్యంగా జరగదని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. విమాన ప్రమాదంపై కొన్ని అనుమానాలున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ప్రమాదానికి కారణమైన చార్టర్డ్ విఎస్ఆర్ ఏవియేషన్స్ ను కాపాడేందుకు రామ్మోహన్ నాయుడు మరియు టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఆ కంపెనీ 2022లో హెరిటేజ్ ఫిన్ నుండి ఫైనాన్స్ తీసుకుందని, ఈ రెండింటి మధ్య ఉన్న బంధం వల్లనే రామ్మోహన్ మరియు టీడీపీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రమాదంలో ఇన్సూరెన్స్ కోణం కూడా ఉందని ఆయన ప్రస్తావిస్తూ, ఆ విమానం కొనుగోలు ధర 35 కోట్లు అయితే ప్రస్తుతం ఆ ఫ్లైట్ మార్కెట్ 10 నుంచి 15 కోట్లేనని, కానీ ఆశ్చర్యంగా విమానానికి ఏకంగా 55 కోట్లు ఇన్సూరెన్స్ చేశారని, అలాగే 210 కోట్ల మేర లయబిలిటీ ఉండటంపై రోహిత్ పవార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్కి విఎస్ఆర్ కంపెనీతో ఉన్న సంబంధం వలన టీడీపీ ఆ సంస్థను వెనకేసుకొస్తుందని అన్నారు. టీడీపీకి విఎస్ఆర్ కంపెనీకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయని, విఎస్ఆర్ కుమారుడు వీకే సింగ్ పెళ్లికి వెళ్లి పలువురు టీడీపీ నేతలు, అలాగే మంత్రులు మరియు మహారాష్ట్ర మాజీ మంత్రులకు వెళ్లారని ఆధారాలతో సహా బయటపెట్టారు. అలాగే ప్రమాదానికి గురైన విమానంలో పరిమితికి మించి ఇంధనం నింపారని, అవి విమానంలో బాంబుల్లా పేలాయని ఆరోపించారు. కేవలం బారామతి వరకు వెళ్లే విమానానికి అంత ఇంధనం దేనికని, ఒకవేళ అంత అవసరం ఉంటే హైదరాబాద్లో ఇంధనం నింపుకునే ఛాన్స్ ఉన్నా కూడా ఎందుకని చేయలేదని ఆయన ప్రశ్నించారు. బలమైన నాయకులను అజిత్ పవార్ ఎదిరించారని, అలాగే ఆయన ఎన్డీఏని వదిలి మళ్లీ శరద్ పవార్ ఎన్సీపీతో కలుస్తున్నారని వార్తల నేపథ్యంలో అజిత్ పవార్ ప్రమాదం వెనుక రాజకీయ కుట్రకోణం కూడా ఉందేమో విచారణ చేయాలని అన్నారు. అజిత్ పవార్ మరణంపై వైసీపీ టీడీపీకి ప్రశ్నలు సంధిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నది తన కంపెనీలకి, బినామీ కంపెనీలకి పెట్టుబడి పెడుతున్నారని అన్నారు. విఎస్ఆర్తో చంద్రబాబు కలిసి గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని, ఆయనతో ఉన్న సంబంధం ఏంటో తెలపాలని వైసీపీ కోరుతుంది. ఇక రోహిత్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్, హెరిటేజ్కి మరియు విఎస్ఆర్కి ఏవియేషన్కి ఎటువంటి సంబంధం లేదని మీడియాతో అన్నారు. హెరిటేజ్ ఫిన్ 1996లో స్థాపించిన సంస్థ అని, అనేక సంస్థలకు ఫైనాన్స్ ఇచ్చినట్లుగా 2022లో విఎస్ఆర్ ఏవియేషన్స్ కూడా ఫైనాన్స్ ఇచ్చిందని తెలిపారు. 2022లో ఫైనాన్స్ తీసుకున్నప్పుడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని, మా మంత్రి ఏవియేషన్ మినిస్టర్ అవుతారని కలగన్నామా? అలాగే అజిత్ పవార్ విఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది ప్రమాదానికి గురవుతుందని ఊహించామా అని లోకేష్ వ్యాఖ్యానించారు. మున్ముందు రోహిత్ పవార్ ఎటువంటి ఆరోపణలు చేస్తారో, అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.